స్త్రీ పురుష వశీకరణ. ఓం నమ శివాయ. స్త్రీ పురుషుల వశీకరణం అనేది ఎలాంటిదంటే, ఒక స్త్రీ ఒక పురుషుని కోరుకుంటాడు. హ్మ్. అది ప్రేమించిన స్త్రీ, పెళ్లి చేసుకోవాలనుకున్న స్త్రీ, హ్మ్. సంబంధం కుదిరి విడిపోయిన స్త్రీ, హ్మ్. లేదా ఆ స్త్రీని మనం ఎటైనా పొందాలి, ఏ విధమైన ఆలోచనతో అయినా మనకి దగ్గరికి కావాలి అనే ఒక ఆలోచనమైన ప్రయత్నం పురుషుడికి కంపల్సరీగా ఉంటుంది. హ్మ్. అదే విధమైన ఆలోచనలు స్త్రీకి కూడా ఉంటాయి. హ్మ్. ఆ పురుషుడిని మన మాటలో రప్పించుకోవాలి, మన మాట వినేటట్టుగా ఉండాలి, ఆ ఒక్క ప్రేమికుడు మనకు దారిలో ఉండాలి, మనం ప్రేమించాలి, మనం పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో భార్య భర్తలు కూడా స్త్రీ పురుష వశీకరణం అనేది ఉంటుంది. ఓకే. భార్య భర్త మాట వినకుండా పోవడము, భర్త భార్య మాట వినకుండా పోవడము, హ్మ్. ఇలాగ కూడా కొన్ని ఉంటుంటాయి. ఈ స్త్రీ పురుష వశీకరణంలో ముఖ్యమైన మాట ఏందిరా అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ మాట వినాలి. హ్మ్. అది ఏ విధంగా? మనం చెప్పినట్టుగా ఉండాలి, మనతో సంతోషంగా ఉండాలి, మనకి అన్ని విధాలుగా ఉండాలి హ్మ్. అనుకునేది ఈ 3 విషయాలు హ్మ్. ఒక స్త్రీ ఆలోచిస్తుంది. అదేవిధంగా పురుషుడు ఆలోచించే విధానం, హ్మ్. ఆ స్త్రీ మనం చెప్పినట్టుగా వినాలి, హ్మ్. మన దగ్గరే ఉండాలి, హ్మ్. మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి హ్మ్. అనుకునే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అవునండి. ఇదే స్త్రీ పురుషుల వశీకరణం అంటారు.